నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం. ఈ కేసుకు సంబంధించి ప్రతిరోజు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మరొక విషయం, వైఎస్ భారతిరెడ్డి ఈ వ్యవహారంలో త్వరలోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే, ఎప్పుడైతే వైఎస్ భారతి దగ్గర అంటే భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి బాలాజీ గోవిందప్ప అతను అరెస్టు జరిగిందో అప్పటి నుంచి భారతీ వ్యవహారం దానిపై సిట్ కానీ తాజాగా ఎంట్రీ ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటి అంటే, భారతిరెడ్డి కొన్ని కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. ఎప్పుడైతే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని కంపెనీల నుంచి ఆమె వైదొలిగారు, అంటే బయటకు వచ్చేసారు. ఎందుకు, దీని వెనుక కారణాలేంటి అనే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టింది ఈడీ. సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి సందర్భంలో గతంలో ఏ కేసులు, ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దాని కింద ఈడీ అరెస్ట్ చేసింది. సిబిఐ కూడా 2 దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దాదాపుగా 6 రాష్ట్రాల్లో. ఆ 6 రాష్ట్రాల్లో సోదాలు జరిపినటువంటి సందర్భంలో చెన్నైలో కీలకమైనటువంటి కంపెనీల్లో సోదాలు జరిపింది. ఆ కీలకమైనటువంటి కంపెనీలు ఎవరయ్యి అంటే వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి. ఈ ఇద్దరు ఎవరు? ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి సోదరులు. అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జార్జ్ రెడ్డి. ఇప్పుడు ఎవరైతే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి పేర్లు చెప్పానో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, అంటే కజిన్స్. ఆ ఇద్దరు కంపెనీలకు సంబంధించి భారతిరెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్, ఏదైతే అబ్రాడ్లో కొన్ని కంపెనీలను నిర్వహిస్తూ, ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు, చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. త్వరలోనే చాలా కీలకమైనటువంటి అంశాలు రాబోతున్నాయి. ఇప్పుడు అసలు భారతిరెడ్డి ఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు, మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు, ఆమె ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా ఫోకస్ పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటి వరకు భారతిరెడ్డి ప్రమేయం కానీ, పాత్ర కానీ బయటకు వచ్చినటువంటి సందర్భాలు తక్కువ. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇద్దరు కంపెనీల్లో సోదాలు జరిపినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి సమాచారం ఈడీ అధికారులకు దొరికింది. చాలా కీలకమైనటువంటి అంశం, అప్డేట్ కింద మనం చెప్పాలి. మనం చూస్తున్నాం, కొంత మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం అబౌట్ వైఎస్ భారతి. వైఎస్ భారతి ఈజ్ ఏ డైరెక్టర్ రిజిస్టర్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. దేర్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి నెంబర్ పెట్టారు. వైఎస్ భారతి హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ 29 కంపెనీస్. 29 కంపెనీల్లో ఆమె అసోసియేషన్ కలిగి ఉన్నారు, అంటే భాగస్వామిగా ఉన్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా తేల్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఏ కంపెనీలు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. భగవతి సన్నిధి ఎస్టేట్స్ డిజిగ్నేషన్, డిజిగ్నేటెడ్ పార్ట్నర్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 25 జూన్ 2020. అలాగే మకోరియస్ ఎల్ఎల్పి డిజిగ్నేటెడ్ పార్ట్నర్, కెలావిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో డైరెక్టర్గా, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా, భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో డైరెక్టర్గా, అలాగే షాలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో డైరెక్టర్గా, నివీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో డైరెక్టర్గా, ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో కూడా డైరెక్టర్గా ఉన్నారు, వైఎస్ఆర్ ఫౌండేషన్ దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు, సాండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్. ఇలాంటి సందర్భంలో కొన్ని కంపెనీల్లోంచి ఆమె బయటకు వచ్చారు అనేది. ఇక్కడ కెలావిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో 12 జూన్ 2020లో అపాయింట్మెంట్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఆ 22 అక్టోబర్ 2020లో ఆ కంపెనీ నుంచి
బయటకు వచ్చినటువంటి సందర్భం. ఈ కంపెనీనే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అలాగే కెలావిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరొక కంపెనీ డైరెక్టర్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీల్లో క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక దాంట్లో అడిషనల్ డైరెక్టర్గా, మరో దాంట్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ కొన్ని కారణాల వల్ల ఆమె బయటకు వచ్చేసారు. జగతి పబ్లికేషన్స్ అడిషనల్ డైరెక్టర్గా, ఇప్పుడు ప్రజెంట్ అందులో లేరు. అలాగే ఇందిరా టెలివిజన్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే కంపెనీలు మారినప్పటికీ మళ్ళీ అదే కంపెనీలో అక్కడ డిజిగ్నేషన్ మారింది, పోస్ట్ మారింది. దాదాపుగా వారిచ్చినటువంటి అంశాల ప్రకారం 29 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. ఈ కంపెనీల ద్వారా కొన్ని షెల్ కంపెనీస్ ఉన్నాయి. వాస్తవానికి షెల్ కంపెనీ అంటే ఏంటంటే బోర్డు ఉంటుంది బయట, కానీ లోపల యాక్టివిటీస్ ఏముండవు. దానివల్ల ట్యాక్స్ పన్ను ఎగవేయచ్చు. అలాగే బినామీ ఆస్తులను వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనీ ల్యాండరింగ్కు ఉపయోగపడేటువంటి విధంగా ఈ షెల్ కంపెనీలు, డబ్బా కంపెనీలు అంటారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి సందర్భంలో వందల కొద్దీ షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అక్కడ ఏదో యాక్టివిటీ జరుగుతున్నట్టు ఆర్థికమైనటువంటి కార్యకలాపాలు, ఆర్థికపరమైనటువంటివి. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ కంపెనీలకు ఆర్థికపరమైనటువంటి సలహాదారుగా గతంలో అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప. ఈ బాలాజీ గోవిందప్ప ఎవరు? భారతీ దగ్గర హోల్ టైం డైరెక్టర్, భారతీ సిమెంట్స్లో. ఎటువంటి సంబంధం లేకపోతే గోవిందప్పని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ 3,000కు పైగా కోట్ల రూపాయలు ఏదైతే స్కామ్ ఉందో, ఆ స్కామ్లో భారతీరెడ్డి పాత్ర చాలా కీలకమైంది. రాజ్ కసిరెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, ఇట్లా చాలామంది అరెస్ట్ అయి ఉన్నారు ఇప్పటికే. ఇలాంటి సందర్భంలో మూలాలు వెతుకుతున్నారు. వారంతా పైన వర్క్ చేసినటువంటి ఒక టీం. కానీ అసలు డెన్ ఎక్కడ ఉంది? విదేశాలలో ఈ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు అక్కడికి వెళ్ళటం, ఈ షెల్ కంపెనీల ద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిగినట్లు రికార్డ్స్లో పొందుపరచడం, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బయటికి వెలికి తీస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. త్వరలోనే భారతీరెడ్డిని ప్రశ్నించనుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనం చెప్పుకోవాలి. ఇప్పటికే ఇంకా అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. దాదాపుగా మరికొద్ది రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద తలకాయలు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యులు 2 లేదా 3 అరెస్టు కాబోతున్నారు అనేది మనం చెప్పుకొని తీరాలి. ఖచ్చితంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్లు వ్యవహరించినటువంటి ఈ టీంనంతా కఠినంగా శిక్షించాలి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నారో వారు చేసేటువంటి, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇతర విభాగాలు విచారణ చేసేటువంటి కేసుల్లో అరెస్ట్ అయితే శిక్ష కాస్త అటు ఇటుగానే ఉంటుంది. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ రెండు చాలా కీలకం. ఒక్కసారి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే సంవత్సరం తర్వాతే బయటకు వచ్చేది. అది కూడా సక్రమమైనటువంటి విధంగా బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అలాగే కల్వకుంట్ల కవిత. తెలుసు మనకి. ఈ ముగ్గురు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఈ ముగ్గురిని ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు విభాగాలు కేవలం దర్యాప్తు చేసి, విచారణ చేసి వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకోవడం మాత్రమే చేయగలిగింది. కానీ అరెస్ట్ ఎవరు చేశారు? ఈడీ అరెస్ట్. అది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ కేసుతో అది సంబంధం. ఇంకా అక్కడ ఢిల్లీలో అక్రమాలు జరగల, కోట్ల రూపాయలు ఏం జరగల. 100 కోట్లకు సంబంధించి లిక్కర్ పాలసీ మార్చినందుకు కవిత ముడుపులు ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో. కానీ ఇక్కడ ఆల్రెడీ తినేశారు. తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా ఎవరికి వారే పనిచేసుకున్నారు. కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానా. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటే
ఇదిగో ఈ మహానుభావులు చేసినటువంటి ఘనకార్యం. మొత్తానికైతే త్వరలోనే చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. భారతిరెడ్డికి సంబంధించి విచారణ వేగవంతంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేస్తూ వెళ్తున్నారు. ఒక కీలకమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. త్వరలోనే మరికొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల అరెస్ట్ ఉండబోతుంది అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.